హలో అండి. వెల్కమ్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇదేందంటే సూసైడల్ హెడేక్ అంటాం. అంటే ఈ నొప్పి ఎంత తీవ్రత ఉంటుందంటే దానివల్ల సూసైడ్ వరకు వెళ్ళే ఆస్కారం ఉంటుంది. అంత సివియరిటీ ఆఫ్ పెయిన్ ఉంటుంది. దీన్నే ట్రైజెమినల్ న్యూరాల్జియా అంటాం. ఈ ట్రైజెమినల్ న్యూరాల్జియా అంటే ఒక ఫేస్‌లో వచ్చే హెడేక్. అంటే హెడేక్ అంటే యూజువల్లీ తల మీదకే రావాలి కదా! ఫేస్‌లో కూడా వస్తుందా అని అడుగుతా ఉంటారు. సో, ఈనిలో ప్రత్యేకత ఏందంటే, ఏదైతే నరాలు మన ఫేస్‌కి సప్లై చేస్తాయో, ఆ నరాలు ఎక్సైట్ అవ్వడంతోటి ఫేస్ మీద ఒక సైడ్ అంతా కరెంట్ షాక్ వచ్చినట్టు, ఒక థండర్ బోల్ట్ కొట్టినట్టు అంత తీవ్రమైన నొప్పి ఉంటుంది ఇందులో. సో, ఇది చాలామంది మిస్‌డయాగ్నోస్ కూడా చేస్తుంటారు. చాలామందికి ఏమనుకుంటారు, ఇదొక డెంటల్ క్యారియర్స్ అనుకుంటారు. అంటే డెంటల్ టూత్ వల్ల ఏమన్నా ఇన్ఫెక్షన్ అయిందా? లేకపోతే ఏమన్నా పళ్ళ వల్ల ఏమైనా ప్రాబ్లమ్ వచ్చిందా? అని డాక్టర్ షాపింగ్ చేసుకుంటూ అన్ని డెంటిస్ట్‌ల చుట్టూ తిరుగుతా ఉంటారు. సో, దీంతో మనకి టైం గూడా డిలే అయిపోవడం జరుగుతుంది. సో, దీన్ని కరెక్ట్ టైంలో కనుక్కొని, దీనికి మెడికేషన్ ఇచ్చి, ట్రీట్మెంట్ ఇచ్చామనుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది. అలా అని జెప్పి ఇదేంటో తెలియకుండా రకరకాల మందులు, మన చిట్కాలని జెప్పేసి ఏదైనా వైద్యం ఇంటి వైద్యం ఇట్లాంటివి చేసుకుంటే, ఇది మనకు ఆ గోల్డెన్ టైం పోయి, ఇది ఇర్రివర్సిబుల్ స్టేట్ వరకెళ్ళిపోతుంది. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే, ఇది యూజువల్లీ వన్ సైడ్ ఆఫ్ ఫేసే. అంటే ఒకటే సైడ్ ఫేస్‌లోనే వస్తుంది. బట్ కొంతమందికి మాత్రం మల్టిపుల్ స్క్లెరోసిస్ ఉన్న పేషెంట్స్‌కి 2 సైడ్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. అండ్ దీనికి మూల కారణం అని పరిశోధిస్తే ఎంఆర్ఐ స్కాన్‌లో తెలుస్తుంటుంది. ఎంఆర్ఐ కూడా హెడ్ ఎంఆర్ఐ చేసుకోవాలి బ్రెయిన్. అందులో ఎంఆర్ఐ సిఐఎస్ఎస్ ఆర్ ఫియెస్టా వ్యూలో మనకి దీంట్లో డయాగ్నోసిస్‌కి బాగా తోడ్పడుతుంది. ఎలా అంటే దీనికి మూల కారణము రక్తనాళం ఉంటుంది. ఆర్టరీ. ఈ ఆర్టరీ వచ్చేసి ట్రైజెమినల్ గ్యాంగ్లియన్‌ని హిట్ అవుతా ఉంటుంది. ఎప్పుడైతే ఈ ట్రైజెమినల్ గ్యాంగ్లియన్ హిట్ అవుతూ ఇరిటేట్ అవుతుందో, బయటకొచ్చే నర్వ్ రూట్‌లెట్స్ ఉంటాయి. వి1, వి2, వి3. ఈ వి1 నర్వ్ అంటే కన్ను చుట్టూ సప్లై చేస్తుంది. వి2 ముక్కు, మీసం, కొంచెం చీక్ ఈ పార్ట్‌లో వి2 సప్లై చేస్తుంది. అండ్ వి3 పార్ట్ ఏమో ఈ మాండిబుల్ దవడ అంటాం కదా! ఈ ఏరియాలో దాని ఇన్నర్వేషన్ ఉంటుంది. సో, ఏ చోటైతే ఆ నరము ఈ గ్యాంగ్లియన్‌ని ఇంపాక్ట్ అయ్యి హిట్ అవుతా ఉంటుందో అది స జివ్వుమని సెన్సేషన్ ఆ రీజియన్‌లో మనకి తెలుస్తుంటుంది. సో, ఇందులో మనము ఏ డివిజన్‌లో వస్తుందో దాన్ని గూడా రూల్ ఔట్ చేసుకోవాలి. అండ్ కొంతమందికి ఇడియోపతిక్ ఈ రక్తనాళం హిట్ కాకుండానే స్పాంటేనియస్‌గా వస్తుంటుంది. సో, ఇలాగా దీనికి మూల కారణం ఉంటుంది. దీంట్లో ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చేసి మెడికేషన్స్. అంటే కార్బెండజెపిన్, ఆక్స్‌కార్బెండజెపిన్ ఇట్లాగా కొన్ని ఓరల్ మెడికేషన్స్ పెట్టుకుంటాం. అండ్ ఈ మెడికేషన్స్‌తో పాటు మనము ఎవ్రీ 3-4 మంత్స్ లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చూసుకుంటా ఉండాలి. అండ్ ఆల్సో సీరమ్ ఎలక్ట్రోలైట్స్. అంటే కొంతమందికి ఈ మందుల వల్ల కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది. అంటే లివర్ ఫంక్షన్ కొంచెం ఎఫెక్ట్ అవ్వడము, ఎలక్ట్రోలైట్స్ కొంచెం ఆహ్, చేంజెస్ రావడం సోడియం లెవెల్స్‌లో. సో, అందుకే ఎవ్రీ 6 మంత్స్ ఈ బ్లడ్ టెస్ట్ చేసుకొని మెడిసిన్స్‌ని టైట్రేట్ చేసుకుంటా ఉండాలి. ఇంకా మెడిసిన్స్ కూడా మనకి అంత ఎఫెక్ట్ రావట్లేదు. మనకి కానీ తీవ్రమైన నొప్పిని మాత్రం మేము భరించలేకపోతున్నామంటే, దీనికి పెయిన్ మేనేజ్‌మెంట్‌లో ఒక మంచి ట్రీట్మెంట్ ఉందండి. సో, దాన్ని ట్రైజెమినల్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం. ఇందులో ఏం చేస్తామంటే చిన్న సూది ఉంటుంది. అది మనం ఎక్స్‌రే మెషిన్‌లో ఆపరేషన్ థియేటర్‌లో చూసుకొని, ఒక ఫొరామెన్ ఓవెల్ అని ఒక చిన్న రంధ్రంని ఐడెంటిఫై చేసుకుంటాం. ఆ ఎక్స్‌రే వ్యూలో ఆ రంధ్రంని ఐడెంటిఫై చేసుకొని, నీడిల్ ద్వారా జస్ట్ ప్రిసైజ్డ్ ఒక చీక్ దగ్గర నుంచి 3-4 సెంటీమీటర్స్ లోనే పర్క్యుటేనియస్ అంటే సర్జరీ, కోత ఏం లేకుండానే నీడిల్ ద్వారా ఆ నర్వ్‌ని ఐడెంటిఫై చేసుకొని లేజర్ మెషిన్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా దాన్ని మనం ట్రీట్ చేసుకోవచ్చు. సో, ఇదంతా డే కేర్ ట్రీట్మెంట్స్‌లో ఉంటుంది. అంటే మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ వరకు మీరు ఎళ్ళిపోయే ఆస్కారం ఉంటుంది. సో, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్, రిస్క్ ఏం లేకుండానే దీని నుంచి మీరు బయటపడిపోతారు. సో, ట్రైజెమినల్ నర్వ్ న్యూరాల్జియా నుంచి ఎవరైనా బాధపడుతుంటే
ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ మీ మీ సౌలభ్యంలో ఉంటాయండి. సో, ఎటువంటి భయము, చింత లేకుండా ఇట్లాంటి ట్రీట్మెంట్స్‌ని మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. సో, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానెల్‌ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.